రైట్గా మనకు కనపడతా ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన అంశంలో చరిత్ర ఎరుగని విజయం. 5 ఏళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టినటువంటి ఏపీ ప్రజలు అనేటటువంటి ఒక వార్త కూడా కనపడుతున్నది. వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట. రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు. 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన జగన్ పార్టీ కడపలోనూ కూటమిదే ఆధిక్యం. పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఘోర పరాజయం. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైనం. 135 స్థానాలతో తెదేపాకు స్పష్ట ఆధిక్యం. 100% ఫలితాలతో జనసేన సంచలనం. 8 చోట్ల కమల వికాసం ప్రభావం చూపునటువంటి కాంగ్రెస్ పార్టీ. 9న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతోంది చెప్తా ఉంటే, మరి కనీసం వాస్తవంగా ప్రతిపక్ష హోదా కూడా లేదండి. వైసీపీకి 151 స్థానాలలో మరి వాళ్ళు పోయినసారి గెలిస్తే ఈసారి కేవలం 11 స్థానాలకే. మంత్రులు ఎవ్వరు కూడా, ఆ ఒక్క మంత్రి తప్ప, ఆయన కూడా మోటాబోటీగా ఆ మంత్రి తప్ప ఎవ్వరు గెలిచినటువంటి పరిస్థితులు మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో లేవు. యువత నుంచి వృద్ధుల దాకా కూడా మరి చూడండి ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారు. చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ ఏకపక్షంగా. పోయినసారి కూడా అంతే. 151 స్థానాలు ఎలా అయితే వైసీపీ పార్టీకి ఏకదం ఒకేసారి ఇచ్చేసిర్రో, మరి ఏపీ ప్రజలు అప్పటికి పూర్తి వ్యతిరేకంగా తిరగబడి ఇవాళ వైసీపీ పార్టీకి గద్దె దించారు. ప్రజలు ఏమైనా చేయగలుగుతారు అనేటటువంటి అంశాన్ని అయితే మరి లేవనెత్తురుగా. జనసేన 100కి 100%, 21 సీట్లు ఇస్తే పవన్ కళ్యాణ్ పార్టీ 21 సీట్లకి 100కి 100%. టోటల్ యావత్తు ఇండియాలోనే నెంబర్ 1 పార్టీగా మరి ఇలా జనసేన పార్టీ అవతరించింది. ఇక అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8, వైఎస్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వచ్చినాయి. పార్లమెంట్ స్థానాలు 16 టీడీపీకి వచ్చాయి, 2 జనసేన పార్టీకి వచ్చాయి, బీజేపీకి 3 స్థానాలు వచ్చాయి, వైఎస్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీ స్థానాలు అయితే అక్కడ వచ్చింది. మరి ఇక రాష్ట్రం గెలిపించింది ఎవరు? మోదీ, అమిత్ షా, పవన్, పురంధరేశ్వరికి చంద్రబాబు ధన్యవాదాలు చెప్పుకుంటూ కూడా లోపల పేజీలో ఒక వార్త కూడా మరి అక్కడ మనకు కనపడుతున్నది.